హైదరాబాద్లో మితిమీరిపోతున్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వీళ్ళకి చెప్పేటోడ లేదు. రోజుకి కొన్ని వందల తరహాలో ఇట్లాంటి బయటకు వస్తున్నాయి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, పర్మిషన్స్ లేకుండా బిల్డింగ్స్ కడతా ఉన్నారు అని చెప్పి ఇలాంటి బయటకు వచ్చిన తర్వాత అధికారులు వాటిని సీజ్ చేసి వాటిని కూల్ చేసిన తర్వాత కూడా ఒక్కరికి సిగ్గొస్తలేదు. నిజంగా చెప్తున్నా. జిహెచ్ఎంసీ రెసిడెన్షియల్ పర్మిషన్ మాత్రమే ఇస్తుంది, కానీ ఇక్కడ కమర్షియల్ నిర్మాణాలు వెలువెత్తున్నాయి. లంచాలు తీసుకుంటూ పట్టించుకున్న అధికారులట ఈ అవినీతి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అంటున్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేసిరంట. సో ఇప్పుడు చాలా వరకు హైదరాబాద్లో చూసుకుంటే రెసిడెన్షియల్ పర్మిషన్స్ ఉంటాయి. చాలా వరకు బిల్డింగ్స్కి రెసిడెన్షియల్ పర్మిషన్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని కమర్షియల్గా మారుస్తారు. హాస్టల్స్ అని చెప్పో, లేకుంటే హోటల్స్ అని చెప్పి, లేకపోతే ఇంకే దానికో షటర్లు అని చెప్పి, షాపులు అని చెప్పి, ఇట్లా దాన్ని కమర్షియల్గా వాడుతూ ఉన్నారు. రెసిడెన్షియల్కి కమర్షియల్కి తేడా తెలుసుకోండి బాబు. ముందు దానికి ఏ బిల్డింగ్కి ఏ పర్మిషన్ ఉంది, మీరు దానికి ఇది ఎందుకోసం ఆ బిల్డింగ్ని వాడాలి, ఈ కనీస అవగాహన లేదా, లేకపోతే ఉండి కూడా కావాలని ఇట్లా చేస్తున్నారా, ఏది మన ప్రభుత్వానికి ఏమన్నా పైసలు కట్టాల్సి వస్తుందని చెప్పి. సికింద్రాబాద్ నడిబొడ్డున కవాడిగూడ మున్సిపల్ డివిజన్కి సంబంధించిన హైదర్ బస్తీలో విపరీతంగా ఇల్లీగల్ నిర్మాణాలు కట్టడం జరుగుతుంది. ఇదివరకే హైదర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగెల్ల శ్రీనివాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. హైదర్ బస్తీ రెసిడెన్షియల్ కాలనీ జీహెచ్ఎంసీ రెసిడెన్షియల్ పర్మిషన్ ఇస్తుందట. కానీ కమర్షియల్ కట్టడాలు నిర్మిస్తున్నారు. అధికారులు లంచాలు తీసుకొని చూసి ఉండిపోతున్నారు. సో ఇట్లా ఇప్పుడు అధికారులు ఏమైపోయారంటే లంచాలు తీసుకొని వాళ్ళకు పర్మిషన్స్ లేకపోయినా కూడా అక్కడనే ఆగిపోతున్నారు అధికారులు. వాళ్ళు అంటే కళ్ళున్నా కూడా చూడలేని గుడ్డోళ్ళలాగా మారిపోతున్నారు. చూడండి, ఇక్కడ ఒకటి రెసిడెన్షియల్ బిల్డింగ్ కమర్షియల్గా వాడుతున్నారు. సో దీన్ని అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్స్ ఏమో హాస్టల్స్కి అని చెప్పి, లేకపోతే ఇంకేదో షాప్స్ కోసం అని చెప్పో ఇట్లా వాడుతున్నారు. డోర్ నెంబర్ 5-2-25, అట్లనే 5-2-351, ఇంకోటి 359 పక్కకు నిర్మిస్తున్న బిల్డింగ్ గవర్నమెంట్ ల్యాండ్ అని తెలుస్తుంది. మరి ఈ గవర్నమెంట్ ల్యాండ్ని పలువురు రాజకీయ నాయకులు అండదండలతో పాత బిల్డింగ్ కూలగొట్టి కొత్త నిర్మాణాలు పిల్లర్స్ వేస్తున్నారంట. ఇక ఇంత జరుగుతున్నా కూడా 4 సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇప్పటిదాకా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. సో అధికారులు కూడా ఏమైపోయారంటే మామూలు మత్తులో మునిగిపోయారు. వాళ్ళని కూడా ఏం అనటట్లేదు. ఇక ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోతలేనట్నే వాళ్ళకి. కంప్లైంట్ ఇచ్చినప్పుడల్లా అక్కడికి వచ్చి అక్రమణదారులను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని డిప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసీ పుష్పలత, ఏసీపీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు కలిసి చైర్మన్ రాజును పంపించి బేరసారాలు కుదుర్చుకొని వారి దగ్గర లక్షల రూపాయలతో అందుకుంటున్నారు. ఇక మున్సిపల్ శాఖ మంత్రి స్వయాన ముఖ్యమంత్రి ఉన్నాడు, అయినా వాళ్ళకి ఇసుమంత భయం కూడా లేదు. ఇకనైనా అక్రమ కట్టడాలను కూల్చివేసి గవర్నమెంట్ భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. డిప్యూటీ కమిషనర్ పుష్పలత, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ని, చైర్మన్ రాజుని, ఈ ముగ్గురిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని కమిషనర్కి విజ్ఞప్తి చేశారంట. సో వీళ్ళ గురించి పుష్పలత, శ్రీనివాసు, చైర్మన్ రాజు గురించి వీళ్ళ గురించి ఇంతకుముందు కూడా మన ఆదాబ్ హైదరాబాద్లో ఒక ఆర్టికల్ వచ్చింది. సో అప్పుడు కూడా మనం చెప్పినాం. సో ఇట్లా ఎన్ని ఆర్టికల్స్ ఇట్లాంటి అక్రమంగా కడుతున్నటువంటి వాళ్ళకి అండగా నిలుస్తున్న అధికారుల గురించి రోజుకి ఎన్ని ఆర్టికల్స్ వచ్చినా కూడా అధికారులు స్పందిస్తలేరు. సో దీని వెనుక మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అధికారులు వీళ్ళు కుమ్మకైపోయి ఎట్లా చేస్తూ ఉన్నారు అనేది. అట్లనే అధికారులు వీళ్ళ దగ్గర ఎంత పెద్ద ఎత్తున మామూలు తీసుకుంటారు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా